ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. న్యాయ విధాన పథకం మీది మొదటి వరుసలోని 3వ రాతి పైన జెబూలూను గోత్రం పేరు కలదు. అది దేవునికి సమీపంగా వచ్చుటకు సహాయపడు ఆత్మీయ అనుభవమును గురించి తెలియచేయుచున్నది. జెబూలూను అనగా కాపురము చేయుట అని అర్థం. ఆదికాండం 30వ అధ్యాయం 20వ వచనం. నా హృదయము నా శరీరము ఆయన నివాస స్థలముగా కావలెను. నా ఇల్లు నా సంఘము ఆయన నివాస స్థలముగా కావలెను. ఇవి రెండూ కలిసి వెళ్ళును. మనము దేవుని నివాసమును నిర్మించగోరిన ఎడల మొదటిగా మన శరీరములు దేవుని ఆలయముగా కావలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఇచ్చట గంభీరమైన హెచ్చరిక గలదు. దేవుని గృహ నిర్మాణమునందు మనము పాలిభాగము పొందగోరిన ఎడల దేవుని నివాస స్థలముగా నుండునట్లు మన శరీరములను మనం పవిత్రముగా పరిశుభ్రంగా నుంచుకొనవలెను. మన జీవితములను కూడా పరిశుద్ధముగా నుంచుకొనవలెను. అప్పుడే పరిశుద్ధాత్మ మనలో పనిచేయగలడు, సులభముగా నివసించగలడు. లేని ఎడల ఆయన మన పనిని అంగీకరించడు. ప్రతిసారి మనము తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనలను మనం అపవిత్రపరుచుకుందాము. మనలను శుద్ధి చేయుటకు ఆయన ప్రశస్త రక్తమును కోరుకొనవలెను. ఆ విధముగా మన జీవితం అంతటినీ ఆయనకు ఉపయోగకరముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా, మచ్చలేకుండా ఉంచుకొనగలము. అదేవిధంగా మన గృహము ఆయన నివాస స్థలముగా ఉండవలెను. యోహాను సువార్త 12లో ఒక గృహమును గూర్చి మనము చదువుచున్నాము. అది యేసు ప్రభు నివసించదగిన ప్రాముఖ్యమైన సంతోషకరమైన గృహము. యెరూషలేములో ఎన్నో గృహములు ఉన్నప్పటికీ యేసు ప్రభు ఏ రాత్రి అక్కడ నివసించలేదు. సాయంకాలమున బేతనీకు గాని ఒలీవ కొండకు గాని పోవచుండెడివాడు. ఆయన ఎడతెగని సన్నిధి వలన అది సంతోషకరమైన గృహముగా నిన్నది. నోటి మాట చేతగాక నిజమైన అనుభవము ద్వారా యేసు ప్రభు అక్కడ జీవము గల శిరస్సయ్యను. యోహాను సువార్త 12లో చదివినట్లు బేతనీలోని గృహములో లాజరు ఉండుటానున్నది పునరుత్థాన శక్తిని గురించి తెలియజేయుచున్నది. కుటుంబముగా మనము పునరుత్థాన శక్తిని ఎట్లు కోరుకొనవలెనో ఎరిగి ఉండవలెను. దేవుని వాక్యము ఆహారమును గురించి మాట్లాడుచున్నది. దానిని మనము సహవాసం ద్వారా అనుభవించగలము. అసూయ, సణుగులు లేకుండా సంతోషముగా ప్రేమతో చేయు పరిచర్యను గురించి మాట్లాడుచున్నది. సంపూర్ణమైన భక్తి, కృతజ్ఞత, స్తుతి గురించి మరియ మాట్లాడుచున్నది. వీటన్నిటితో యేసు ప్రభు నివసించగలిగిన సంతోషకరమైన గృహమును మనము కలిగి ఉండగలము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వమును, ప్రభుత్వమును గుర్తించుట, పునరుత్థాన శక్తి, అధికారంతో ఇవ్వబడిన దేవుని వాక్యము, ఇతరులకు సేవ చేయుట, సహాయము చేయుట, కలిసి ఆరాధించుట ద్వారా మనము దేవుని సంఘమును నిర్మించగలము. వీటన్నిటి చేతనే సంఘము దేవుని నివాస స్థలముగా కాగలదు. దేవుని నివాస స్థలమును కట్టుటలో మన భాగమును మనము పొందిన ఎడల దేవుని సన్నిధిని అతి సమీపముగా మనము అనుభవించగలము. దేవుని ఇంటి నిర్మాణములో ప్రతి విశ్వాసకి పాలిభాగము గలదు. మన దేహములో దేవుని ఆలయమైన ఎడల సహజ సిద్ధముగానే ఆయనను, ఇతరులను ఎట్లు సేవించవలనో ఆయనయే తెలియజేయును. ప్రతి విశ్వాసకి పాలిభాగము గల పరలోకపు సంఘమును గూర్చిన పరలోకపు ప్రణాళిక అప్పుడు మనకు బయలుపరచబడును. మన నుండి ఆయనకు ఏ పరిచర్య అవసరమో ప్రార్థన ద్వారా మనము గ్రహించగలము. ప్రభువా, అవసరతలోనున్న ఎవరికైనానూ సహాయం చేయగోరుచున్నావా? లేక నిరుత్సాహము, దుఃఖములోనున్న వారిని ఆదరించుకోరుచున్నావా? అట్లైన ఎడల ప్రభువా, బలహీనతలో, పేదరికములో, రోగములో, నిరుత్సాహములోనున్న వారి కొరకైన నీ తలంపును, నీ వర్తమానమును నాకు అనుగ్రహించుము అని మనము ప్రార్థించవలను. ఆ విధముగా
మనము ఇట్టి దేవుని నివాస స్థలమును నిర్మించుటలో మన భాగమును మనము పొందగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.